ఈ 100 రోజుల పరిపాలనలో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఇప్పుడు నేను ఏదైతే నుంచున్నానో ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇది తమ్మిలేరు. ఇది మరి నగరానికి మధ్యలో ఉన్నటువంటి నది తమ్మిలేరు. ఇటువంటి ఏరు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొంత ఇబ్బందులు గురైనప్పటికీ కూడా ఈసారి అధిక వర్షపాతం ఎక్కువగా ఉండటం వలన నదులు పొంగిపోవటం వలన ఈ తమ్మిలేరులోకి అధిక శాతం నీరు రావటం వలన మరి 3 సార్లు ఈ బ్రిడ్జిని మూసేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఎప్పుడైతే ఈ కాజ్వేని మనం మూసివేస్తున్నామో ప్రజలందరూ కూడా చాలా అసౌకర్యానికి గురవడం జరిగింది. మరి ఇది నీ ముక్కేదంటే చుట్టూ తిరిగినట్టుగా మరి ఎవరైనా సరే ఏలూరులోకి వెళ్ళాలి అంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. పోనీ అటువైపు రోడ్లు ఏమన్నా బాగున్నాయా అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైనటువంటి మరి రోడ్ల పరిస్థితి ఏ విధంగానూ పట్టించుకున్నటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు వలన ఈ రోజున ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ మరి 3 సార్లు మునిగినటువంటి ఈ తమ్మిలేరు కాజ్వేని మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే మరి ఆయన శాంక్షన్ చేసి మొన్న ఏలూరులో మరి ఏదైతే వరద బాధితులను పరామర్శించడానికి వచ్చారో మరి ఆ రోజున ఆయన ఏరియల్ సర్వే చేయటం కానివ్వండి లేదా ఆయన దీనికి సంబంధించిన నివేదికలను తెప్పించుకుని ఆయన చూసినప్పుడు ఇమీడియట్గా 15 కోట్ల రూపాయలతో మరి దీనిని బ్రిడ్జిని కాజ్వేని వేయడానికి ఆయన మరి అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోనికి తీసుకుని వచ్చారో ఆ రోజు నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ లీడర్ అయినటువంటి నాయకుడు. ఆయన వచ్చిన వెంటనే కూడా అభివృద్ధిని అట్లాగే సంక్షేమాన్ని రెండింటిని 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి ప్రణాళికను రూపొందించడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మరి న్యాచురల్ కెలామిటీస్ ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఈ విపత్తు ఏదైతే ఉందో వర్షాభావం అధికం కావటం వల్ల నదులు అన్నీ కూడా ఉప్పొంగిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం విజయవాడను చూసుకున్నట్టయితే కనుక లోతట్టు ప్రాంతాలు కూడా జలమైన పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఆయన మరి విశ్రాంతి తీసుకోకుండా ఎలాగో అధికారంలోకి వచ్చేసాం మనమే సీఎం అనేటువంటి పరిస్థితి ఎక్కడా లేకుండా మరి ఆయన ఏ విధంగా లైఫ్ జాకెట్స్ వేసుకుని బోటుల్లో ప్రయాణించి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి కనీస అవసరాలని తాగునీరు, తాగడానికి నీరు, తినడానికి తిండి ఏ విధంగా మనం మరి విప్లవాత్మకమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించాయని ఏ విధంగా డ్రోన్ సహాయంతో సహకారాన్ని ప్రజలందరికీ అందించారో ఏ ఒక్కరూ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ 100 రోజుల్లోనే ఇంత పరిస్థితులను కూడా తట్టుకుని ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అట్లాగే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో తమ్మిలేరు కానివ్వండి, ఉప్పుటేరు కానివ్వండి, ఏ బుడమేరు కానివ్వండి, ఏ ఏరైనప్పటికీ కూడా దానికి సవాలు విసురుతూ ఈ రోజున ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం అధికార గణం మొత్తం కూడా మరి కృషి చేసిందంటలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మన ఏలూరుని చూసుకున్నట్లయితే 100 రోజుల ఈ పరిపాలనలో మరి బడేటి చంటి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే మరి హెల్త్ మినిస్టర్గా ఉండి కోవిడ్ టైంలో కూడా బయటికి రాకుండా ప్రజల యొక్క బాగోగులను పట్టినటువంటి మరి ఆళ్లనానిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బడేటి చంటి గారు నిత్యం ప్రజల వద్దనే ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులోనే ఆఫీసులో 24 గంటలు ఉంటూ ఆయన ప్రజల మధ్యలో ఉండటం జరుగుతుంది. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి ఉన్న మన డిప్యూటీ సీఎం గారు ఆళ్లనాని గారు ఆ శనివారపేటలో ఉన్న కాజ్వే వంతెనని ఏమాత్రం కూడా అటువైపు నుంచి వెళ్తా కూడా డిప్యూటీ సీఎంగా ఏ రోజు కూడా ఆయన ప్రజలకి ఏ సేవ చేసింది లేదు, ఆ ప్రజల గురించి పట్టించుకున్నది కూడా లేదు. చరిత్రలో ఘనత సృష్టించిన వ్యక్తి ఎవరు అంటే ఆయన ఏ పని చేయకుండా పేరు తెచ్చుకున్నారు. కానీ మన బడేటి చంటి గారు రాగానే 100 రోజులు పూర్తి అవ్వగానే ఆ కాజ్వే గురించి మన చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రజలు పడుతున్న ఇబ్బందిని ఏ విధంగా తెలియజేసి ఉంటే వెంటనే కూడా మనకు 15 కోట్లు శాంక్షన్ చేశారో చంటి గారి చరిత్రలో నిలబడిపోయే వ్యక్తిగా చంటి గారు ఉన్నారు. రానున్న ప్రజలకు కూడా ఆయన ఎప్పుడు కూడా అట్లానే సేవ చేస్తూ ఉంటారని చెప్పి ప్రజలు నమ్మి ఆయన్ని భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో కూడా చేయాలని చెప్పేసి ప్రజల తరపున ఆయన కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. పొద్దున లెగిస్తే 5,000 జనం పైగా కూడా ఆ కాజ్వే నుంచి వెళ్తున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చుట్టుపక్కల రోడ్లు కూడా సరిగ్గా లేవు. కానీ అంతకుముందు బడేటి బుజ్జి గారు ఉన్నప్పుడు ఆ రోడ్లన్నీ ఎంత విస్తరణగా ఆయన ఎలా చేశారో ఈయన కూడా అట్లానే చేసి ఈ బడేటి పేరుని మా ఏలూరు చరిత్రలో నిలబెట్టే విధంగా ఆ ఫ్యామిలీ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా
చేయించుకోలేకపోయారు. పైగా ఏదో ఒకటి బురద జల్లాలి ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఎంత మంచి పనులు చేస్తుందో కూడా ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. వీళ్ళు ఎంత బురద జల్లాలనుకున్నా రానున్న రోజుల్లో ఈ 11 సీట్లు కూడా రాకుండా చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. మరి అదేవిధంగా పదవుల్లో కానీ ఏదైనా అభివృద్ధిలో కానీ ముందంజలో ఉన్నది టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి కాడ నుంచి. అదేవిధంగా మరి గత బడేటి కోట రామారావు గారు ఉన్నప్పుడు సన్నేరుపేట రోడ్డు ఏ రకంగా ఉండేదో మరి వాళ్ళు చూస్తే దాన్ని డబల్ రోడ్ చేసి అటు చింతమనేని ప్రభాకర్ గారు కానీ ఇటు బడేటి బుజ్జి గారు కానీ దాన్ని ఎంతో కష్టపడి రోడ్డు వేశారు. అదేవిధంగా ఏలూరు అభివృద్ధికి ఎన్నో రోడ్లు వైండింగ్ చేసి అభివృద్ధి చేశారు బడేటి కోట రామారావు గారు. అదేవిధంగా అన్నదగ్గ తమ్ముండని బడేటి సంటి గారు ఎమ్మెల్యేగా 100 రోజులు పూర్తి అవగానే మరి చంద్రబాబు నాయుడు గారితో నా చిన్నప్పటి నుంచి తిరుగుతున్న సన్నేరుపేట ఏలూరు నుంచి మరి అదేవిధంగా 100 రోజులు పూర్తి అవ్వకుండా 15 కోట్లు సెలక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి అభివృద్ధి అంటే టీడీపీలోనే ఉంటుంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు బడేటి సంటి గారు ఎంతో 4 సంవత్సరాలు కష్టపడి ఆ విజయం మామూలు విజయం కాదు, 63,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇంతకుముందు వైసీపీ వాళ్ళు ఆళ్ళనాని గారు కానీ కోటగిరి శ్రీధర్ గారు కానీ కనీసం ఇంటి ముందు సెంటెన్స్ కాడ నుంచి శాంతినగర్ వెళ్ళే రోడ్డు ఆ ఇంటి ముందు రోడ్డు కాడ వేయలేకపోయారు. అదేవిధంగా నాని గారు అయితే ఆళ్ళనాని గారు 9వ రోడ్డు వేయలేకపోయారు. మరి 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిపోయి వాళ్ళు పక్షాన వాళ్ళే చూసుకుంటాం తప్ప ఏలూరు అభివృద్ధి అనేది ఎప్పుడూ జరగలేదు. వాళ్ళు ఏదైనా కానీ తప్పుడు మాటలు మాట్లాడుకుని తప్పుడు వ్యవహారాలు చేసారే తప్ప మా గవర్నమెంట్లో సెలక్షన్ అయింది అన్నవాళ్ళు కనీసం ఆ రోడ్డు అన్న వేయాలి కదా, ఆ బ్రిడ్జి అన్న వేయాలి కదా. ఇక అభివృద్ధి అనేది పక్కన పెడితే మరి నాని గారు 10 కార్లు వేసుకుని ఖయ్యం అనుకుంటే వెళ్తాడు తప్ప ఏనాడైనా ఏ రోడ్డు అన్నా వేసాడా? సన్నేరుపేటలో కానీ ఏలూరు నియోజకవర్గంలో కానీ ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి మరి అంత అభివృద్ధి చేయాలి. కనీసం ఒక ఎమ్మెల్యేగా నిలబడిన ఆయన అంత అభివృద్ధి చేశాడు కోట రామారావు గారు, బుజ్జి గారు. మళ్ళీ వాళ్ళు అదేవిధంగా బడేటి రాధాకృష్ణ సంటి గారి కాడ అదే అభివృద్ధి చేస్తారు. తప్పనిసరిగా 5 ఏళ్ళు మీరే చూస్తారు, ప్రజలందరూ చూస్తారు. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో పాదయాత్రలో ఆ మాట ప్రకారంగా చేసి చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.